హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీన్ని టెస్ట్ బెంచ్ అనేది అంటారు. యాక్చువల్గా దీన్ని ఓపెన్ టెస్ట్ బెంచ్ అని కూడా అంటారు. ఎందుకు ఓపెన్ టెస్ట్ బెంచ్ అంటారంటే దీనికి మనకి ఎటువంటి కేసింగ్ కానీ ఏమీ లేదు కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది కంప్లీట్గా ఉంటుంది కాబట్టి వీటిని ఓపెన్ టెస్ట్ బెంచెస్ అనేది అంటూ ఉంటారు. బేసిక్గా రివ్యూవర్స్ కానీ చాలామందికి కొంతమంది కంప్యూటర్ రిలేటెడ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ ఓపెన్ టెస్ట్ బెంచెస్ అనేవి చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి. సో ఈ ఓపెన్ టెస్ట్ బెంచెస్ అంటే ఏంటి, ఇవి ఎవరెవరికి యూజ్ అవుతాయి, ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీ అండ్ పీసీ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే వస్తుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ప్రోస్ కన్నా యాక్చువల్ నేను చెప్పాను కదా అసలు ఓపెన్ టెస్ట్ బెంచ్ అంటే ఏంటో. బేసిక్గా టెస్ట్ బెంచెస్ నేను చూపిస్తుంది చాలా బేసిక్ టెస్ట్ బెంచ్. కేవలం మనకి మదర్ బోర్డ్ బాక్స్, అలాగే నా దగ్గర ఏదైతే సపోర్ట్ కోసం ఉందో అది కూడా నేను జస్ట్ బేసిక్ సపోర్ట్ని యూజ్ చేసుకుని మీకు ఎలాగైతే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఓపెన్ టెస్ట్ బెంచ్లు అనేవి వేరేవి అయితే ఉంటాయి. ఒకసారి ఫోటో చూపిస్తాను, పైన కానీ ఎక్కడక్కడ వేస్తాను, స్క్రీన్ ఒకసారి చూడండి. అదేంటంటే మీకు కమర్షియల్ టెస్ట్ బెంచెస్ అనమాట. అటువంటి స్పెసిఫిక్గా టెస్టింగ్ చేయడం కోసం అయితే సెల్ చేస్తూ ఉంటారు. సో అవేంటంటే చాలా క్వాలిటీగా ఉంటాయి అండ్ అంతేకాకుండా మనకి క్యారీ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి మీకు జస్ట్ ఐడియా అవ్వడం కోసం నేను చాలా బేసిక్ టెస్ట్ బెంచ్ని అయితే యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న ఓల్డ్ క్యాబినెట్ని యూజ్ చేసుకుని కూడా టెస్ట్ బెంచ్ చేసుకోవచ్చు. అది కూడా వీలైతే నేను తర్వాత వీడియో అయితే తీస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం అసలు ఈ టెస్ట్ బెంచ్ వల్ల ప్రోస్ ఏంటనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మీరు ఈ టెస్ట్ బెంచ్కి సంబంధించి ప్రోస్ గురించి అడిగారు అనుకోండి, ఈ టెస్ట్ బెంచ్లకి సంబంధించి ఫస్ట్ ప్రో ఏంటంటే స్వాపబుల్ అనమాట. ఏదైనా కాంపోనెంట్స్ అనేవి మనం చాలా ఈజీగా స్వాప్ చేసుకోవచ్చు. మీకు స్వాపబుల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఈజీగా స్వాప్ చేసుకోవడం అనేది నాకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ప్రాసెసర్ని కానీ, మదర్ బోర్డ్ని కానీ, లేకపోతే గ్రాఫిక్ కార్డ్ని కానీ ఏదైనా టెస్ట్ చేస్తున్నాను అనుకోండి, నాకు కేసు లోపల ఈ పార్ట్స్ అన్ని ఉన్నట్లయితే నేను ఒకవేళ ఏదైనా చేంజెస్ చేయాలని అంటే కంప్లీట్గా నేను కేసుని డిసెంబుల్ చేసి ఆ పార్ట్స్ అనేవి తీసి స్వాప్ అయితే చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యామ్ సరిగ్గా లైక్ 3200 మెగాహెర్ట్జ్ ర్యామ్తో నేను టెస్ట్ చేశాను అనుకోండి, తర్వాత నేను 3600 మెగాహెర్ట్జ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అటువంటప్పుడు నేను కేసుని కంప్లీట్గా ఓపెన్ చేసి ఈ ర్యామ్ తీసి మళ్ళీ ఇంకొక ర్యామ్ స్టిక్ పెట్టి నేను టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ అయినా అంతే, గ్రాఫిక్ కార్డ్ అయినా అంతే. ఇలా నేను ఏది టెస్టింగ్ చేయాలన్నా మనకి క్యాబినెట్స్ కానీ క్లోజ్డ్ టెస్ట్ బెంచెస్లో మనకి చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. చాలా టైం నేను ఆ క్యాబినెట్ని ఓపెన్ చేసి మళ్ళీ పార్ట్స్ అన్నిటిని మార్చి మళ్ళీ చెక్ చేయడానికి చాలా టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మోస్ట్లీ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రివ్యూవర్స్ అందరూ కూడా నాకు తెలిసినంత వరకు ఇలా ఓపెన్ టెస్ట్ బెంచెస్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ ప్రో ఏంటంటే ఎప్పుడైనా కానీ మీకు ఓపెన్ టెస్ట్ బెంచెస్లో టెంపరేచర్స్ ఏమైతే ఉన్నాయో టెంపరేచర్స్ అనేవి చాలా బెస్ట్ టెంపరేచర్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటన్నా క్యాబినెట్లో మనకి ఎయిర్ ఫ్లో కట్ట ఉంటుంది కదా, మరి అటువంటిప్పుడు బెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, ఇలా ఓపెన్ టెస్ట్ బెంచెస్లో బెస్ట్ టెంపరేచర్స్ ఎందుకు ఉంటాయని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. ఎప్పుడైనా కానీ క్యాబినెట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇటువంటి టెస్ట్ బెంచెస్లో టెంపరేచర్స్ అనేవి చాలా బాగుండడానికి గల కారణం ఏంటంటే, మీరు క్యాబినెట్ చూసుకున్నారనుకోండి, క్యాబినెట్ అనేది క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఏంటంటే ఆ లోపల ఉండే ఎయిర్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ అయిన ఎయిర్ అనేది మళ్ళీ సర్క్యులేట్ అవడం వల్ల మనకి టెంపరేచర్స్ అనేవి కొంతవరకు ఎక్కువైతే ఉంటాయి. ఒకవేళ మీరు మంచి క్యాబినెట్ని యూజ్ చేసినట్లయితే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ నార్మల్గా మనం కొంతవరకు తక్కువ రేట్ క్యాబినెట్స్ యూజ్ చేసినా లేకపోతే బడ్జెట్ రేంజ్ క్యాబినెట్స్ యూజ్ చేసినప్పుడు మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. ఎప్పుడు మెయిన్ డిఫరెన్స్ వస్తుందంటే ఒకవేళ ఈ రూమ్ అనేది ఎయిర్ కండిషన్ రూమ్ అనుకోండి, అటువంటిప్పుడు కొంతవరకు ఆ టెంపరేచర్స్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఇంత హై అండ్ పీసెస్ ఎవరు యూజ్ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా ఏసీ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మీరు అంత హై అండ్ పీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో యూజ్ చేస్తారా లేకపోతే నార్మల్ రూమ్లో యూజ్ చేస్తారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. అండ్ థర్డ్ ప్రో ఏంటంటే ఈ ఓపెన్ టెస్ట్ బెంచెస్ వల్ల మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు క్యాబినెట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే వీటిని మెయింటెనెన్స్ చేయడం కానీ లేకపోతే వీటిని క్లీన్ చేయడం కానీ చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఇదే క్యాబినెట్ని చూసుకోండి, మనం ఈ ప్యానల్ రిమూవ్ చేయాలి, అటు సైడ్ ప్యానల్ రిమూవ్ చేయాలి, కంప్లీట్గా మదర్ బోర్డ్ని ఈ ఫ్యాన్స్ని వీటిలన్నిటిని రిమూవ్ చేసి మనం క్లీన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఓపెన్ టెస్ట్ బెంచెస్లో ఇది కూడా చాలా పెద్ద ప్రో అనేది అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా మనకి పార్ట్స్ చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు.
కాబట్టి క్లీనింగ్ అనేది కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు టెస్ట్ బెంచ్ పీసీస్లో పెద్దగా ఎవరో వర్క్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా కానీ క్యాబినెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ క్యాబినెట్ కూడా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా మెయింటైన్ చేసుకున్నా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ప్రోస్ గురించి విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓపెన్ టెస్ట్ బెంచెస్ యూజ్ చేయడం వల్ల ఏదైతే మేజర్ కాన్స్ ఉంటాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పుడైనా కానీ మీరు ఓపెన్ టెస్ట్ బెంచెస్ చూసుకున్నారనుకోండి, ఓపెన్ టెస్ట్ బెంచెస్లో అన్నిటికంటే మేజర్ కాన్ ఏంటంటే మనం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఈ పార్ట్స్తో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఈ పార్ట్స్ అనేవి మనకి చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు కనుక కేర్ఫుల్గా లేరనుకోండి, ఈ పార్ట్స్ ఏమైతే ఉన్నాయి కెపాసిటర్స్ కానీ లేకపోతే మనకి ఐసీస్ కానీ ఇటువంటివన్నిటిని కూడా మనం గమ్ముని చిప్ ఆఫ్ చేసేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాఫిక్ కార్డ్ని కానీ ఎస్ఎంపిఎస్ని కానీ పట్టుకున్నారో, పొరపాటున దాన్ని కనుక మీరు వదిలేసి ఈ పార్ట్స్ వీటి మీద అయినా పడింది అనుకోండి, ఈజీగా మనకి మదర్ బోర్డ్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మనం కొత్త పార్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కాన్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి ఓపెన్ టెస్ట్ బెంచెస్ యూజ్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉండే చిన్న చిన్న స్క్రూస్తో కానీ లేకపోతే మెటల్కి సంబంధించి చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటాయి కదా, అటువంటి వాటితో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే అది మన కంటికి కనిపించేంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇది ఏదైనా పార్ట్స్ మీద పడి షార్ట్ సర్క్యూట్ని క్రియేట్ చేసింది అనుకోండి, ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్లీట్గా మన మదర్ బోర్డ్ కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ దగ్గర మంచి మదర్ బోర్డ్ ఉండి మంచి ఎస్ఎంపిఎస్ ఉందనుకోండి, ఆ షార్ట్ సర్క్యూట్ని డిటెక్ట్ చేసి పవర్ని అయితే రేట్ ఆఫ్ కట్ ఆఫ్ చేసేస్తుంది. అలా కాకుండా మీరు చీప్ క్వాలిటీ ఏమైనా యూజ్ చేస్తుంటే మాత్రం దాని యొక్క డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అయితే మదర్ బోర్డ్ పోతుంది, లేకపోతే ఎస్ఎంపిఎస్ పోతుంది. సో ఇలాగ మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. మీరు ఓపెన్ టెస్ట్ బెంచెస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట. ఈ షార్ట్ సర్క్యూట్స్ వల్ల చాలా మంది అయితే వాళ్ళ యొక్క పార్ట్స్ అయితే పోగొట్టుకుంటూ ఉంటారు. థర్డ్ కాన్ ఏంటంటే మనకి ఏవైతే ఈ మూవింగ్ పార్ట్స్ ఉన్నాయో ఈ మూవింగ్ పార్ట్స్ అంతేకాకుండా ఈ ఐసీస్ ఉన్నాయి కదా, ఇవి చాలా శాతం హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వీటికి సంబంధించి నాలెడ్జ్ ఉండి మీరు కొంతవరకు డీల్ చేసే వాళ్ళు అయితే పెద్దగా ఇష్యూస్ అయితే ఉండవు. అదే మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కానీ ఉన్నారనుకోండి, ఇదేంటి భలే చూడడానికి బాగుందని చెప్పేసి ఏదైనా కెపాసిటర్స్ని కానీ లేకపోతే ఐసీస్ని కానీ ముట్టుకున్నారనుకోండి, అవి చాలా హీట్ అవుతాయి. కాబట్టి వాటి వల్ల మనకి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం అయితే జరగచ్చు. లైక్ చేతులు కాలడం కానీ లేకపోతే ఇలాగ మన చేతులు ఫ్యాన్స్లో గట్రా పెట్టామనుకోండి, మనకు దెబ్బలు అయితే తగులుతూ ఉంటాయి కదా. సో అది కూడా మీకు కొంతవరకు ప్రాబ్లమ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఏదేమైనా కానీ మీకు ఇలా ఓపెన్ టెస్ట్ బెంచెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా కానీ క్యాబినెట్స్ అనేవి చాలా బెటర్ అని అయితే నేను చెప్తాను. ఎప్పుడైనా కానీ మీరు ఓన్లీ హార్డ్వేర్ రిలేటెడ్ వర్క్ చేస్తే తప్పితే మ్యాక్సిమం ఇంట్లో యూజ్ చేసుకోవడం కోసం కానీ లేకపోతే ఫోటోషాప్ కోసం కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ ఇటువంటి ఏ పనులు ఉన్నా కానీ మీకు డెఫినెట్గా క్యాబినెట్స్ ఏవైతే ఉంటాయో క్యాబినెట్స్ అనేవి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతాయి. బట్ నేను ఖచ్చితంగా ఈ ఓపెన్ టెస్ట్ బెంచెస్ని అయితే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను క్యాబినెట్ని ఒక టెస్ట్ బెంచ్ కింద ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఒక వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాను. మోస్ట్లీ త్వరలోనే వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.